తెలుగు రాష్ట్రాలలో నయా పొలిటికల్ ట్రెండ్ కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలాపి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు చూస్తే ఏపీలో పవన్ ను వైసీపీ నేతలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలను ఎండగడుతూ ప్రత్యర్థులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ జగన్లు ఏకచక్రాధిపత్యం ప్రదర్శించారు. తర్వాత రాజకీయంగా జీరోలైపోయారు. ఆ అనుభవాలతోనే ఇప్పుడు పార్టీలో వ్యూహాలు మారుతున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే గద్దె దిగి డీఎంకే అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారాక కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను పేర్లు కూడా మార్చకుండా యథాతథంగా అమలు చేస్తున్నారు. తమిళనాడులో జయలలిత పేరుతో ఏర్పాటైన అమ్మా క్యాంటీన్లు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా జయలలిత బొమ్మలు ఉన్న స్కూలు బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. అదే స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు వ్యూహం మార్చినట్లు కనిపిస్తున్నాయి. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి వంటి వారు కూటమి నేతల్లో అసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంసిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అందరికంటే ఎక్కువగా టార్గెట్ అయింది జనసేనాని. పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు, పెళ్లాలు, పెళ్లిళ్లు అని తెగతిట్టిపోశారు. ఆఖరికి జగన్ సైతం పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు గుప్పించారు. అలాంటిప్పుడు డిప్యూటీ సీఎంని వైసీపీ నేతలు విమర్శించడం కాదు కదా, ఏకంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్లో నడిచిందో వేరే చెప్పనవసరం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్గా నడిచేవి. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సైలెంట్ అయిపోయారు. ఆయన పాత్రని కేటీఆర్, హరీష్ రావులు పోషిస్తున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ను ఒక రేంజ్లో టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఒకంత ట్రెండ్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ఇప్పుడు సలహాలు ఇవ్వండి, సూచనలు చేయండని అడుగుతున్నారు. గతంలో కేసీఆర్, జగన్ తామే గొప్ప అన్నట్లుగా రాజకీయాలు చేసి జీరోలైపోయారు. అది గుర్తించి రేవంత్ రెడ్డి ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం రాజకీయాల్లో ప్రత్యర్థులుగా మాత్రమే ఉండాలి తప్ప శత్రువులుగా చూడకూడదని కోణంలో ఆలోచిస్తూ ప్రజల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా ఎక్కువ చేశామని వైసీపీ ఫీల్ అవుతోందట. దాన్ని ఇంకా సాగదీస్తే ఓ వర్గం కంప్లీట్గా దూరమవుతుందని భయం వైసీపీ పెద్దలకు పట్టుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం విషయంలో విమర్శలు వద్దని స్వయంగా వైసీపీ అధ్యక్షుడు జగనే పార్టీ వర్గాలను ఆదేశించారట. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ మాత్రమేనని భావిస్తోందట వైసీపీ. పవన్ను అనవసరంగా కెలికి నష్టపోయామనే భావనలో ఉన్నారంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నేతలు పవన్పై తమ విమర్శల దాడి మానేశారట. తాజాగా విజయసాయిరెడ్డి వంటి నేతలు పవన్పై ప్రశంసలు కురిపిస్తుండడం రాజకీయ లబ్ధి కోసమే అంటున్నారు. పవన్ని పొగిడితే ఆయన సామాజిక వర్గంలో తమపై కొంతైనా సానుకూలత పెరుగుతుందని వైసీపీ నేతలు ఆశపడుతున్నట్లు కనిపిస్తున్నారు.